నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నకిరేకల్ నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్లోకి చేరికలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఎన్ని కేసులు బనాయించినా కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటికి వస్తారనే ధీమా. వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శలు. వైఎస్ఆర్ను అడ్డం పెట్టుకుని వేల కోట్లను కొల్లగొట్టిన చరిత్ర జగందని ఆరోపణ. తిరుపతి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో టీడీపీ మహిళల పూజలు. చంద్రబాబు జైలు నుండి త్వరగా బయటికి రావాలని ఆకాంక్ష. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. ఆయా మండలాల పరిధిలో పలువురు కీలక నాయకులు, పదుల సంఖ్యలో కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా నార్కెట్పల్లి మండలంలోని ఏపీ లింగోటం గ్రామానికి చెందిన 100 మందికి పైగా యువకులు, చిట్యాల మండలం గుడ్రాంపల్లి గ్రామానికి చెందిన 50 మంది యువజన కాంగ్రెస్ నాయకులు తెలంగాణ పార్టీలో చేరారు. మాట్లాడుతాం వాడు ఉదయం చేస్తున్నాయి కదా. నేను కొత్త ఆయన ఎడిపోతాడు ఫోన్లో పని నరసింహ నందిపాటి నిఖిల్ రాజారు ఇంద్రకంటే ఎంకన్నా అనిల్ అనిల్ పాషా సురేష్ కార్యకర్త అరే పోయేకనా ఆప్షన్ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. దేవి శరన్నవరాత్రి దుర్గాష్టమి రోజున అమ్మవారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి 44 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు బనాయించినా కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటికి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. సైడ్ దగ్గర దేవి నవరాత్రోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి రోజు దుర్గాష్టమి రోజు.
దుర్గాష్టమి రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం చాలా అదృష్టమని చెప్పి నేను భావిస్తున్నాను. అమ్మవారిని దర్శించుకొని మనస్ఫూర్తిగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబును మంత్రులు ఎమ్మెల్యేల చేత తిట్టిస్తూ శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విడుదల కావాలని కోరుతూ గుంటూరులో నక్కా ఆనంద్ బాబు యాగాలు నిర్వహించారు. తండ్రి వైఎస్ఆర్ను అడ్డం పెట్టుకుని వేల కోట్లను కొల్లగొట్టిన చరిత్ర జగన్దని ఆరోపించారు. గురు గురు ఒకసారి వెనక వజ్రనగదముష్ట్రాగుధాయ స్ఫుట వికట వికీర్ణకేసర సదాగ్ర ప్రక్షిభిత మహార్ణవాంభోదంతభిదిఘోషాయ श्रीमंडसिंहरि भवे गरुडध्वजाया दावत्प्रयोपशमन शेषव्यजाय हरये घोरघोर प्रबलतर महाकण्डवितोडशाखा मृगपरकगदाढ्वल्लुकाद्यष्टवक्त्रम् शरभगगजा వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో అక్రమంగా అరెస్ట్ చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరగా జైలు నుండి బయటకు రావాలని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని ప్రార్థించామని తిరుపతి పార్లమెంట్ టీడీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శ్రావణారెడ్డి మరియు టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి లీలావతి తెలిపారు. రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నాయకురాలు మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉంటూ త్వరగా జైలు నుండి బయటకు రావాలని అమ్మవారిని ప్రార్థించి ప్రత్యేక పూజలు జరిపించారు.
కాకినాడ జిల్లాలో చేనేత ఉత్పత్తులకు విస్తృత ప్రచారం, ప్రజలలో అవగాహన కల్పించే నిమిత్తం ఈ నెల 20 నుండి 24వ తేదీ వరకు 5 రోజుల పాటు హ్యాండ్లూమ్ ఎక్స్పోను నిర్వహిస్తున్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాని అన్నారు. ఖాదీ మహోత్సవంలో భాగంగా కాకినాడ దేవాలయం వీధిపైడ చలమయ్య శ్రీనివాస కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నెల 2 నుంచి 31 వరకు ఖాదీ మహోత్సవ్ పేరుతో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేనేత ఉత్పత్తుల ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. ఈ అక్టోబర్ నెల మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఖాదీ మహోత్సవంగా జరుపుకుంటున్నారు. ఆ నేపథ్యంలో ఈ రోజు కాకినాడ జిల్లాలో హ్యాండ్లూమ్ ఎక్స్పో పెట్టడం జరిగింది. వీవర్ సర్వీస్ సెంటర్ విజయవాడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇవన్నీ ఏర్పాట్లు చేశారు. 27 స్టాల్స్ మనకి పైడా చలమయ్య శ్రీనివాస్ కళ్యాణ్ మండపం టెంపుల్ స్ట్రీట్ లో పెట్టడం జరిగింది. ఇది 5 రోజు అంటే దసరా సందర్భంగా చాలా మంది ఈ టైంలో షాపింగ్ చేస్తారు కాబట్టి 5 రోజు వరకు ఎగ్జిబిషన్ అందరికీ ఓపెన్ ఉంటుంది. దీంట్లో మనకి ఏపీ తెలంగాణతో పాటు భాగల్పూర్ యూపీ బీహార్ నుంచి కూడా చేనేతలు ఇక్కడికి వచ్చి వాళ్ళు స్టాల్స్ పెట్టారు. దాంతో పాటు ఖాదీకి ప్రత్యేకంగా 2 స్టాల్స్ ఉన్నాయి. మామూలుగా ఖాదీ ఈజీగా ప్యూర్ ఖాదీ దొరకదు, కానీ ఇక్కడ ఆ స్టాల్స్ అంటే డైరెక్ట్ చేనేతల నుంచి ఖాదీకి కూడా 2 స్టాల్స్ పెట్టడం జరిగింది. హ్యాండీక్రాఫ్ట్స్ కి కూడా 2 స్టాల్స్ పెట్టడం జరిగింది. తప్పకుండా జిల్లా వాసులు దీనికి వచ్చి చేనేతలకి ప్రోత్సాహం ఇవ్వాలి కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా వాసవి మాత 1,25,00,000 నూతన కరెన్సీ నగదుతో ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా సంవత్సరానికి కొంత నగదును పెంచుతూ ఈ సంవత్సరం 1,25,00,000 నగదుతో ధనలక్ష్మి అమ్మవారిని అలంకారం చేయడం జరిగిందని, ఈ నగదంతా ఆర్యవేశ సంఘం సభ్యుల సహకారంతో ఏర్పాటు చేసి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడం జరుగుతోందని, ఈ ఒక్కరోజు అమ్మవారిని సుమారు 10,000 మంది భక్తులు దర్శించుకుంటారని సంఘ సభ్యులు తెలిపారు.
గత 10-15 సంవత్సరాల నుంచి భక్తుల యొక్క సహాయ సహకారాలతో వారందరూ చేసిన నూతన కరెన్సీతో అమ్మవారిని అలంకారం చేయడం జరుగుతుంది. ఈ రోజున అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. సుమారు 1,25,00,000 రూపాయల నూతన కరెన్సీతో ఈ రోజున అమ్మవారిని అలంకరణ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా నిత్యం సుమారు 4,000 నుంచి 5,000 మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈరోజు విశేషంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి ఒక 10,000 మంది దాకా అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దసరా శరణవరాత్రుల్లో భాగంగా 9 రోజులు కూడా 9 అవతారాల్లో అమ్మవారిని ఇక్కడ ప్రతినిత్యం అలంకరించుకుని ఉదయం 10:30 విష్ణు సహస్రనామర్చన, సాయంత్రం లలితా సహస్రనామం, అలాగే ప్రతిరోజు ప్రత్యేక అలంకారానికి వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ మనకి ప్రసాదాలు స్వీకరించుకుని దర్శించుకుని అమ్మవారిని దర్శించుకుని వెళ్తున్నారు. దాని భాగంగా గత 15 ఏళ్ళ బట్టి మేము ధనలక్ష్మి అలంకారం కూడా చేయదలిచాము. ప్రతి సంవత్సరానికి ప్రతి సంవత్సరం కూడా మేము ధనాన్ని పెంచుకుంటూ ఈ సంవత్సరం సుమారు 1,25,00,000 వరకు వెచ్చించి ఈ ధనలక్ష్మి అలంకారం చేయడం జరిగింది. దీన్ని ఈరోజు ప్రత్యేకంగా ధనలక్ష్మి అలంకారం పెట్టి అమ్మవారిని లక్ష్మీదేవిగా అలంకరించుకుని మేము ప్రజలందరికీ కూడా ప్రచారం చేసి దర్శనం చేసుకుని తీర్థాలు తీసుకెళ్ళమని కోరి ఉన్నాము. ఏపీలో సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తున్న వైసీపీ ప్రభుత్వం కనీసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోను సంక్షేమ పథకాలపై పెట్టడం లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని గాంధీ భవన్ ట్రస్ట్ భవన్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి గిరిరాజ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ప్రతి పథకానికి రాష్ట్రానికి అందిస్తోందని ఎక్కడా కూడా కేంద్రం ఇస్తున్నట్లు తెలియజేయడం లేదన్నారు. ఇది ఇలాగే కొనసాగితే తన శాఖ పరిధిలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆపివేస్తామని గిరిరాజ్ సింగ్ తీవ్రంగా హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ rural household, more than 50% in my department help the state government, like old pension, Divyang pension. Divyang is handicap pension and family support. You come here. One of them is major in Andhra Pradesh. Self-help group. Here called, I don't know, YSR or a state something, I don't know. But National Rural Livelihood Mission under self-help group. Yeah, I also support Pradhan Mantri Awas. I also support Pradhan Mantri Gram Shadak Yojana. So many Panchayati Raj Finance Commission. I only request to Andhra government कि suppose that Manrega, Mahatma Gandhi Narega, I give the support Modi government, before Modi government. Before Modi government, in 9 years, only 26,000 crore. But Modi government has given
61,000 crore. But Narega 61,000 crore, especially for Narega in Tirupati district, 644 crore, only Tirupati. Same type of self-help group in Andhra Pradesh, 1.44 crore household, ₹90,000 crore support for bank linkage, SCG group. You people understand SCG group? 90,000 through the bank, given the 4.5% interest submission. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై నవనీత కృష్ణుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు. చంద్రుడు శివునికి శిరోశుభితమై ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతోంది. భక్తుల కళ్ళు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి ఆనందమనం స్రవిస్తోంది. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికతనే మూడు తాపాలను ఇది గూడూరు పట్టణంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఐ గూడూరు పట్టణ కార్యదర్శి కాళేశ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో అఖిలపక్ష నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, సిపిఎం, సిపిఐ మరియు వివిధ రాజకీయ పార్టీలు ప్రతినిధులు పాల్గొన్నారు.
గూడూరు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్ష నాయకుల సమావేశంలో గూడూరు పట్టణంలో నెలకొని ఉన్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సిపిఐ గూడూరు పట్టణ కార్యదర్శి కాళేశ మాట్లాడుతూ గూడూరు 1వ మరియు 2వ పట్టణాన్ని కలుపుతూ నిర్మాణం చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, గూడూరు రైల్వే జంక్షన్లో 1వ పట్టణాన్ని 2వ పట్టణాన్ని కలుపుతూ రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి ప్రజలు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు గూడూరు పట్టణానికి రైల్వే బ్రిడ్జి శాంక్షన్ అవ్వడం జరిగింది. కొంతమేర పనులు జరిగి తర్వాత ఆగిపోవడం జరిగింది. తర్వాత ఆ అసంపూర్తి ఉన్న పనులు పూర్తి చేయాలంటే కాంట్రాక్టులు మేము పాత రేట్లకి మేము చేయలేము, మేము కొత్త రేట్లు వస్తేనే మళ్ళా మీరు టెండర్ పెట్టి మీరు దాన్ని ఎన్హాన్స్ చేసి కొత్త రేట్లు ఇస్తే మేము దాన్ని పూర్తి చేస్తాం అని చెప్పి కాంట్రాక్టులు చెప్పడం. మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎన్నికల ముందు ఏం చెప్పింది, మేము గెలిస్తే 25 రోజుల్లో ఫ్లైఓవర్ పనులు స్టార్ట్ చేసేస్తాం, సంవత్సరం లోపల ఫ్లైఓవర్ని పూర్తి చేసి గూడూరు పట్టణ ప్రజలకు అందిస్తామని చెప్పి పెద్ద ఆయన మన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు గారే కావచ్చు, అలాగే వైసీపీ నాయకులు కావచ్చు, అరచేతిలో ఫ్లైఓవర్ బ్రిడ్జిని మనకి గూడూరు ప్రజలకు చూపిస్తూ ఉన్నారు. అరచేతిలో వైద్యులు చూపిస్తారంటే అలాగా మాటలతో మనకి అరచేతిలో ఫ్లైఓవర్ బ్రిడ్జిని గూడూరు ప్రజలకి గత 4 సంవత్సరాలుగా చూపిస్తూనే ఉంటారు. నెలకోసారి విజయవాడకు పోవడం, రైల్వే అధికారులను ఆర్ఎండ్బి అధికారులను కలవడం, వాళ్ళకి ఏదో మీటింగ్ ఒక 5 నిమిషాలు ఇచ్చాపాటి మాట్లాడుకోవడం, గూడూరుకి వచ్చేసి ఆ ఫోటోలు ఇచ్చేసి ప్రెస్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి మళ్ళా 10 నెలల్లో స్టార్ట్ అయిపోతుంది, 6 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు 4 సంవత్సరం అయింది. ఇప్పుడు ఇందాక కాళేశ్వర గారు చెప్పినట్టు 52,000 కోట్లు వచ్చిందంట. ఆడ మళ్ళా శంకుస్థాపన రాయేసి పనులు ప్రారంభించారు. అంతా డమాషా మొత్తం ఏం లే. గూడూరు పట్టణ ప్రజల్ని మోసం చేయడం చెప్తే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు, ఈ వైసీపీ నాయకులు కావచ్చు, 2 రోజులు ఆ టెంకాయ కొట్టారు, అట్లా ఇట్లా హడావులు చేశారు. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా కొన్ని రోజులు విరామం ఇచ్చాము. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత ఇక్కడ ఒక అధికారి లేడు, ఒక కమిషనర్ లేడు, ఒక ఆఫీసర్ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు. కాబట్టి ఎన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్దేశంతో అఖిలపక్ష తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీలు, కాంగ్రెస్ అన్నీ కలిసి రౌండ్ టేబుల్ సమావేశం చేసుకున్నాం. దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేదానికి అవకాశాలు ఉన్నాయి, చేస్తాం కూడా. దీంట్లో పోలీసు కానీ 1.4 సెక్షన్ అన్నీ ఉన్నాయని చెప్పి నిర్బంధాలు చేస్తే నిర్బంధం చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు. మేము చేసే కార్యక్రమం ప్రజల కోసం, ప్రజల్ని మొబిలైజ్ చేసి ప్రజల్ని చైతన్యవంతులు చేసి అందరిని తీసుకొని వచ్చి రిట్కో హౌస్, ఫ్లైఓవర్ బ్రిడ్జి, ఫుట్పాత్ బ్రిడ్జి తక్షణం జరపాలని చెప్పి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నకిరేకల్ నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్లోకి చేరికలు, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఎన్ని కేసులు బనాయించినా కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటికి వస్తారని ధీమా. వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శలు. వైఎస్ఆర్ను అడ్డం పెట్టుకుని 1000 కోట్లను కొల్లగొట్టిన చరిత్ర జగందని ఆరోపణ. తిరుపతి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో టీడీపీ మహిళల పూజలు. చంద్రబాబు జైలు నుండి త్వరగా బయటికి రావాలని ఆకాంక్ష. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.